విచ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని ఏ అభయారణ్యాన్ని పర్యావరణ సున్నిత మండలంగా అంటే ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమిచ్చారు? పార్వతి ఆర్గా బర్డ్ శాంచురీ, చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ, హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ మహావీర్ స్వామి వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రీసెంట్గా ఒక ఏరియాని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఏది అది అంటే మన పార్వతి ఆర్గా బర్డ్ శాంచురీ. ఎక్కడ ఉంది ఇది అంటే గోండా డిస్టిక్లో ఉంది. ఈ గోండా డిస్టిక్ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఎందుకు దీన్ని ఈ పార్వతి ఆర్గా బర్డ్ శాంచురీని ఎందుకు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు? అసలు ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి? ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే సపోజ్ మన నేషనల్ పార్క్స్ కానీ బయోడైవర్సిటీ స్పాట్స్ ఏవైనా లేదు వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరా ఒక సపోజ్ ఇదొక వైల్డ్ లైఫ్ శాంచురీ, దీని చుట్టూరా ఉన్న 10 కిలోమీటర్స్ వరకు ప్రొటెక్టెడ్ ఏరియాగా పిలుస్తారనమాట. ఈ ప్రొటెక్టెడ్ ఏరియానే ఎకో సెన్సిటివ్ జోన్. ఎందుకు ఇట్లా ప్రొటెక్టెడ్ ఏరియాగా పెట్టారు 10 కిలోమీటర్స్ వరకు అంటే ఆ ఏరియా చుట్టూ ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆర్ ఆ బయోడైవర్సిటీ స్పాట్ చుట్టూ జరుగుతున్న అర్బనైజేషన్ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్, మైనింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టివిటీస్ వల్ల ఈ బయోడైవర్సిటీ స్పాట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికే వీటి చుట్టూరా 10 కిలోమీటర్ల వరకు ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారనమాట. ఎవరు వీటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా ఎకో సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు వీటిని అలా డిక్లేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పార్వతి ఆర్గా బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో ఇది ఒక రామ్సార్ వెట్లాండ్ సైట్ అనమాట. ఇది ఒక ఆక్స్బో లేక్. పార్వతి అనేది ఒక ఆక్స్బో లేక్, ఆర్గా అనేది ఇంకొక ఆక్స్బో లేక్. ఇది ఒక రివర్ ఛానల్ అనుకోండి. ఈ రివర్ ఛానల్ ఇలా పాస్ అవుతున్న కొద్దీ వీటిని మనం జనరల్గా మియాండర్స్ అని పిలుస్తాం. సో ఈ మియాండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పాయింట్ వచ్చేవరకు ఈ రివర్ ఛానల్ నుంచి సపరేట్ అయ్యి కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఉన్న వాటినే ఆక్స్బో లేక్స్ అని పిలుస్తాము. సో ఈ పార్వతి ఆర్గా బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో అది కూడా 2 ఆక్స్బో లేక్స్ ద్వారా ఫామ్ అవ్వబడింది అనమాట.